హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నల్గొండ తెలుగు టెక్. మనకి బీటెక్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ బ్రాంచెస్కి మనకి డిఫరెంట్ రూట్స్ అయితే ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువ మంది తీసుకునే బ్రాంచ్ వచ్చేసి మనకి సిఎస్సి, అంటే మన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటారు. ఈ బ్రాంచ్ అయితే చాలా ఎక్కువ మంది తీసుకుంటారు. ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లేదా ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటే తప్పకుండా బీటెక్లో సిఎస్సినే చేయడం జరుగుతుంది అనమాట. మన బీటెక్ చేసిరంటే వాళ్ళు తప్పకుండా సిఎస్సి బ్రాంచే తీసుకుంటారు. ఈ వీడియోలో వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అసలు అంటే సిఎస్సి అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ అండ్ ఐటీ యొక్క జాబ్స్ ఎలా వస్తాయి అండ్ ఎలా మనకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటి కోర్స్ డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, వీటి యొక్క ఎలిజిబిలిటీ అండ్ అడ్మిషన్ ప్రాసెస్, ఏమేమి ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి అనే దాని గురించి చూద్దాం. నెక్స్ట్ మనకి బీటెక్ సిఎస్సి కోర్సు మనకి ఏ ఇన్స్టిట్యూట్లో చేస్తే బాగుంటుంది అండ్ మనకి ఏ కాలేజ్ టాప్ కాలేజ్ ఏమి ఉంటాయో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కోర్సు యొక్క ఫీజు ఎంత ఉంటుంది, నెక్స్ట్ మనకి డీటెయిల్గా సెమిస్టర్ వైజ్ సబ్జెక్ట్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ వీటి యొక్క ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం. అబౌట్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. కెరియర్ ఆఫ్టర్ సిఎస్సి అంటే మనకి బీటెక్ సిఎస్సి కంప్లీట్ చేసినాక మనకి హయ్యర్ స్టడీస్ ఏమేమి ఉంటాయో వాటి వివరాలు కూడా చూద్దాం. ఐటీ ఆర్ సాఫ్ట్వేర్ యొక్క జాబ్ రోల్స్ ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది, అసలు స్టార్టింగ్ బేసిక్ శాలరీ ఎంత ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి గౌట్ జాబ్స్ ఎలా ఉంటాయి, బీటెక్ సిఎస్సి కంప్లీట్ చేసినాక మనకి గౌట్ జాబ్స్ ఉంటాయి, ఆ వివరాలు కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అబౌట్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకైతే మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అయితే తప్పకుండా షేర్ చేయండి. బీటెక్ సిఎస్సి అంటే మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనమాట. ఇది టాప్ మోస్ట్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎవరైతే సాఫ్ట్వేర్ కావచ్చు ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే లేదా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటే తప్పనిసరిగా మనకి బీటెక్లో సిఎస్సి కోర్స్ అయితే చేయడం జరుగుతుంది. ఈ బ్రాంచ్ అయితే చాలా డిమాండ్ ఉన్న కోర్స్ అనమాట. ఎక్కువ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి బీటెక్లో సిఎస్సి బ్రాంచ్ తీసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సాఫ్ట్వేర్ జాబ్ లేదా ఐటీ జాబ్స్ ఎలా వస్తాయి, ఎవరైతే తప్పకుండా అయితే డిగ్రీ అయితే ఉండాలి. అయితే బీటెక్ కావచ్చు, ఏ డిగ్రీ అయినా ఉండొచ్చు, కానీ కంపల్సరీ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటేనే మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి వస్తాయి అనమాట. అయితే ఫ్రెషర్స్కి అయితే ఇంకా చాలా టఫ్ అనమాట. ఎందుకంటే మనకి ఫ్రెషర్స్కి అయితే అంత ఈజీగా అయితే మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే రావు. ఇలా మనకి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉంటాయి. సి అని, C++ అని, జావా, పైథాన్, ఇలా చాలా లాంగ్వేజ్ అయితే ఉంటాయి. మనకి ఏదైనా ఒక లాంగ్వేజ్ మీద అయితే తప్పకుండా మనకి గ్రిప్ అయితే ఉండాలి. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకొని దాని మీద చాలా డిఫరెంట్ ప్రాక్టీసెస్ అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తేనే మనకి దాని మీద నాలెడ్జ్ వస్తుంది అండ్ మనకి దాంట్లో మనకి ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేయగలుగుతాం. ఈ కోర్స్ వచ్చేసి ఒక గ్రాడ్యుయేషన్ కోర్స్ అని చెప్పుకోవచ్చు, అంటే మనకి యూజీ లెవెల్ కోర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీటి డ్యూరేషన్, ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి మనకి 4 years అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సెమిస్టర్ వైజ్గా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ అనేది ఇయర్కి 2 సెమ్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనకి 8 సెమ్స్ ఉంటాయి అండ్ ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది దీంట్లోనే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే 10+2 పాస్ అయిన వాళ్ళు, అంటే మనకి ఎంపీసీ అని చెప్పుకోవచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అంటే మనకి ఎంపీసీ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది మెరిట్ బేసిస్ మీద ఉంటుంది అనమాట. దీనికి ఒక సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్లు అయితే ఉంటాయి అనమాట. నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి. నెక్స్ట్ మనకి స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్లు కూడా ఉంటాయి అనమాట. నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్లు వచ్చేసి మనకి జేఈ మెయిన్స్ కావచ్చు, జేఈ అడ్వాన్స్, నెక్స్ట్ మనకి బిట్సాట్, ఇలా మనకి డిఫరెంట్ ఎంట్రన్స్ టెస్ట్లు అయితే ఉంటాయి అనమాట. మనకి పాపులర్గా అయితే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, బిట్సాట్, ఇవి మనకైతే పాపులర్గా నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్లు అనమాట. జేఈ మెయిన్స్ వచ్చేసి మనకి ఎన్ఐటీస్లో అండ్ ఇంకా మిగతా అదర్ ఇన్స్టిట్యూట్స్లలో మనకి సీట్స్ అయితే వస్తాయి అనమాట. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే. జేఈ అడ్వాన్స్ వచ్చేసి మనకి ఐఐటీస్లో మనకి సీట్ వస్తానికి అయితే మనకి ఈ జేఈ అడ్వాన్స్ అయితే రాస్తారు. నెక్స్ట్ మనకి స్టేట్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి మనకి ఏ స్టేట్కి ఆ స్టేట్ అయితే కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ అంటే టీఎస్ ఎంసెట్, ఏపీ వాళ్ళకైతే ఏపీ ఎంసెట్, ఈ ఎంసెట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. స్టేట్కి ఉంటుంది అనమాట. ఏ స్టేట్కి ఆ స్టేట్ అయితే కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీటికి వచ్చేసి మనకి ప్రైవేట్ అండ్ యూనివర్సిటీస్లో మనకి సీట్స్ అయితే వస్తాయన్నమాట. ఈ స్టేట్ లెవెల్లో ఎంట్రన్స్ టెస్ట్లు రాసిన వాళ్ళకి, అంటే మనకి యూనివర్సిటీస్ అంటే మనకి జేఎన్టీయూ కావచ్చు, ఓయూ కావచ్చు, కేయూ కావచ్చు, ఎంజీయూ కావచ్చు, శాతవాహన కావచ్చు, ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ అయితే ఉంటాయన్నమాట తెలంగాణలో అని చెప్పుకోవచ్చు. అండ్ మిగతా ప్రైవేట్ కాలేజెస్లో కూడా మనకి డిఫరెంట్ ప్రైవేట్ కాలేజెస్లో ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి మనకి టాప్ ఇన్స్టిట్యూట్ టాప్ కాలేజెస్ ఏమేమి ఉంటాయనేది చూద్దాం. టాప్ ఇన్స్టిట్యూట్ ఫర్ సిఎస్సి వచ్చేసి మనకి ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్, ఇవి మనకి టాప్ అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువ మంది మనకి దీంట్లోనే చేస్తారనమాట. ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో కావచ్చు, వీటిలలో చేస్తేనే మనకి వాల్యూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి జాబ్ కూడా తొందరగా వస్తుంది, తొందరగా సెట్ అవ్వచ్చు అనమాట ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో చేస్తే. అండ్ మిగతా ప్రైవేట్ కాలేజెస్లో చేసినా కానీ మనకి అంత తొందరగా సెట్ అయితే అవ్వదన్నమాట లైఫ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి యూనివర్సిటీస్లో కూడా చేయండి. అంటే మనకి తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, నెక్స్ట్ మనకి ఓయూ కావచ్చు, కేయూ కావచ్చు, యూనివర్సిటీస్లలో కూడా మనకి ఈ కోర్స్ అయితే మనకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ కాలేజ్ కన్నా బెటర్ అని చెప్పవచ్చు చాలా వరకు. నెక్స్ట్ వచ్చేసి మనకి కోర్సు యొక్క ఫీజు వచ్చేసి మనకి 6 lakhs per annum ఉంటుందన్నమాట. ఇది కాలేజ్ని బట్టి అయితే ఉంటుంది. ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క తీరుగా ఉంటుందన్నమాట. యూనివర్సిటీస్కి అయితే కొద్దిగా తక్కువ ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి యూనివర్సిటీస్ అనేది మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటే చాలా తక్కువనే ఉంటుంది. అండ్ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి మనకి కంపల్సరీ రీఎంబర్స్మెంట్ అయితే వస్తుందన్నమాట. రీఎంబర్స్మెంట్ వచ్చేసి మనకి 35,000 వరకు రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి. అండ్ ఫీజు అయితే మనకు కోర్స్ ఫీజు అయితే ఎగ్జాక్ట్ అయితే చెప్పలేం. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఒక్కొక్క తీరు ఉంటుంది అనమాట. ఒక ఇన్స్టిట్యూట్కి ఒకలాగా ఉండొచ్చు, ఇంకో ఇన్స్టిట్యూట్కి తక్కువ ఉండొచ్చు అనమాట. డిఫరెంట్ ఉంటుంది. మనం ఎగ్జాక్ట్ అయితే చెప్పలేం. ఆ కాలేజ్ని బట్టి కావచ్చు, ఆ యూనివర్సిటీని బట్టి కావచ్చు, మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెమ్ వైజ్ సబ్జెక్ట్స్ అయితే చూద్దాం. ఏ సెమ్కి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ వివరాలు అయితే కంప్లీట్గా చూద్దాం. టోటల్గా మనకి 8 సెమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇయర్కి 2 సెమ్స్గా డివైడ్ అవుతాయి. ఫస్ట్ ఇయర్లో మనకి సెమ్ 1, సెమ్ 2 సెమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ సెమ్లో వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ 1 ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఇంజనీరింగ్ వర్క్షాప్, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత మనకి ల్యాబ్స్ అయితే ఉంటాయి. ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ ఉంటుంది, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంటుంది అనమాట. ఇవి ఫస్ట్ సెమ్కి సంబంధించిన సబ్జెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ సెమ్ వచ్చేసి మ్యాథమెటిక్స్ 2 ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది. మిగతావి ల్యాబ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ల్యాబ్ అయితే ఉంటుంది. ఇవి కంప్లీట్లీ మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన 2 సెమ్స్ యొక్క సబ్జెక్ట్స్. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో మనకి ఫస్ట్ సెమ్ చూసుకున్నట్లయితే అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది, కంప్యూటర్ ఓరియంటెడ్ స్టాటిస్టికల్ మెథడ్స్ ఉంటుంది, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, సిఓ అంటారు, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ C++ ఉంటుంది. మిగతావి అయితే ల్యాబ్స్ ఉంటాయి. అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్ ఉంటుంది, ఐటీ వర్క్షాప్ ల్యాబ్ ఉంటుంది, C++ ప్రోగ్రామింగ్ ల్యాబ్ అయితే ఉంటుంది, జెండర్ సెన్సిటైజేషన్ ల్యాబ్ కూడా ఉంటుంది. ఇవి కంప్లీట్లీ మనకి ఫస్ట్ సెమ్ సంబంధించిన సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమ్. సెకండ్ ఇయర్లో మనకి సెకండ్ సెమ్ చూసుకున్నట్లయితే డిస్క్రిట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఓఎస్ అంటారు. నెక్స్ట్ మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుంది, జావా ప్రోగ్రామింగ్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. మిగతావి ల్యాబ్స్ ఉంటాయి. ఓఎస్ ల్యాబ్ అని, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ల్యాబ్ అని, జావా ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఉంటుంది. ఇవి ల్యాబ్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి సెకండ్ ఇయర్ నుంచే మనకి కోర్ సబ్జెక్ట్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మనకి థర్డ్ ఇయర్లో ఫస్ట్ సెమ్ చూసుకున్నట్లయితే మనకి ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేట్ థియరీ ఉంటుంది, ఎస్సీ ఉంటుంది, అంటే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది, సిఎన్ కంప్యూటర్ నెట్వర్క్ ఉంటుంది, వెబ్ టెక్నాలజీస్ గురించి ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1లో వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ థియరీ అండ్ కోడింగ్ ఉంటుంది, అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, డేటా అనలిటిక్స్, ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటుంది. ఇవి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1. ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 2 చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటుంది, అడ్వాన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్, న్యాచురల్ లాంగ్వేజెస్. ఇవి వచ్చేసి మనకి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 2లో అయితే ఉంటాయి అన్నమాట ఈ సబ్జెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటుంది. మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ ఇష్టమైన సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ని అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యొక్క సంబంధించిన ల్యాబ్ అయితే ఉంటుంది, ఎస్సీ ల్యాబ్ అని చెప్పొచ్చు. కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ వెబ్ టెక్నాలజీస్ యొక్క ల్యాబ్ ఉంటుంది, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి థర్డ్ ఇయర్లో ఫస్ట్ సెమ్. సెకండ్ సెమ్ చూసుకున్నట్లయితే మిషన్ లెర్నింగ్, ML. నెక్స్ట్ మనకి కంపైలర్ డిజైన్ ఉంటుంది, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గోరిథం. నెక్స్ట్ మనకి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3 అయితే ఉంటుంది, కాన్కరెంట్ ప్రోగ్రామింగ్, నెట్వర్క్ ప్రోగ్రామింగ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడాలజీస్ అయితే ఉంటుంది. మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఓపెన్ ఎలెక్టివ్ 1 ఉంటుంది. తర్వాత మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మిగతావి ల్యాబ్స్ ఉంటాయి. మిషన్ లెర్నింగ్ ల్యాబ్ ఉంటుంది, కంపైలర్ డిజైన్ ల్యాబ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ యొక్క సంబంధించిన ల్యాబ్ అయితే ఉంటుంది అనమాట. ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3 సంబంధించిన ల్యాబ్ అయితే ఉంటుంది. ఇవి కంప్లీట్లీ మనకి థర్డ్ ఇయర్లో మనకి సెకండ్ సెమ్ సంబంధించింది.
నెక్స్ట్ వచ్చేసి మనకి 4th ఇయర్ చూద్దాం. మనకి 4th ఇయర్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. 4th ఇయర్ ఫస్ట్ సెమ్లో చూసుకున్నట్లయితే మనకి క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ ఉంటుంది, డేటా మైనింగ్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 4 అయితే ఉంటుంది. దీంట్లో గ్రాఫ్ థియరీ, ఇంట్రొడక్షన్ టు ఎంబెడెడ్ సిస్టమ్స్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్లౌడ్ కంప్యూటింగ్. ఇవి మనకి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 4లో ఉంటాయి. మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 5 చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్ ఉంటుంది, రియల్ టైమ్ సిస్టమ్స్ ఉంటుంది, సాఫ్ట్ కంప్యూటింగ్ ఉంటుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT అంటారు, సాఫ్ట్వేర్ ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. దీంట్లో కూడా మనకి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 5లో ఏదైనా ఒక సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఓపెన్ ఎలెక్టివ్ కూడా ఉంటుంది, ఓపెన్ ఎలెక్టివ్ 2 అయితే ఉంటుంది. నెక్స్ట్ ల్యాబ్స్ అయితే ఉంటాయి, క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్, ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ మినీ ప్రాజెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒక సెమినార్ అయితే ఉంటుంది అండ్ ప్రాజెక్ట్ యొక్క స్టేజ్ 1 అయితే దీంట్లో ఉంటుందన్నమాట 4th ఇయర్ ఫస్ట్ సెమ్లో. నెక్స్ట్ మనకి సెకండ్ సెమ్లో చూసుకున్నట్లయితే 4th ఇయర్లో ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ అయితే దీంట్లో 6 అయితే ఉంటుంది, కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, న్యూరల్ నెట్వర్క్ అండ్ డీప్ లెర్నింగ్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, సైబర్ ఫారెన్సిక్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఓపెన్ ఎలెక్టివ్ 3 అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ప్రాజెక్ట్ యొక్క స్టేజ్ 2 అయితే ఉంటుందన్నమాట. ఈ 4th ఇయర్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ అనేది మనకి యూనివర్సిటీని బట్టి కావచ్చు, కాలేజ్ని బట్టి కావచ్చు, ఆ ఇన్స్టిట్యూట్స్ని బట్టి కావచ్చు, మనకి డిఫరెంట్ అయితే చేంజ్ అవుతుంటాయి అనమాట. అయితే మనకి సెకండ్ ఇయర్లో ఉండే సబ్జెక్ట్స్ మనకి కొన్ని ఇన్స్టిట్యూట్స్కి అయితే మనకి ఫస్ట్ ఇయర్లో ఉంటాయి అండ్ థర్డ్ ఇయర్లో ఉండే సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్లో ఉండొచ్చు. ఇలా అయితే మనకి చేంజ్ అయితే ఉంటాయి. ఇలా ఎగ్జాక్ట్ ఇలానే ఉంటాయని ఏం లేదు, కాకపోతే మెయిన్ సబ్జెక్ట్స్ మాత్రం కోర్ సబ్జెక్ట్స్ అయితే ఈ విధంగానే ఉంటాయి. ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఒకటి కొద్దిగా ఏమైనా చేంజ్ అవుతూ చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఫైనల్ ఇయర్లో అయితే ఉంటుంది అనమాట. ఫైనల్ ఇయర్లో ఈ ప్రాజెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏ కాలేజ్ అయినా ఏ ఇన్స్టిట్యూట్ అయినా తప్పకుండా ప్రాజెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్ట్లో మనకి డిఫరెంట్ డొమైన్స్ మీద మనకి ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా డొమైన్స్ ఉంటాయి. ఆ డొమైన్స్ మీద మనకి డిఫరెంట్ లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి డిఫరెంట్ డొమైన్స్ వచ్చేసి జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, క్లౌడ్ నెట్వర్కింగ్ మీద కూడా మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, IoT మీద కూడా మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి AI మీద కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మిషన్ లెర్నింగ్ మీద కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఏది ఇష్టం ఉంటే మనకి దాని మీద అయితే మనకి ఏ డొమైన్ మీద ఇష్టం ఉంటే ఆ డొమైన్ మీద మనకి ప్రాజెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రాజెక్ట్ చేస్తేనే మనకి ఇయర్ కంప్లీట్ అయినట్లు మనకి తీసుకుంటారనమాట. ప్రాజెక్ట్ అయితే తప్పకుండా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాక సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాలనుకుంటే వారు సాఫ్ట్వేర్ లేదా IT జాబ్స్ చేయాలనుకుంటే వాటి జాబ్స్ యొక్క రోల్స్ అయితే చూద్దాం. వెబ్ డెవలపర్ అని లేదా సాఫ్ట్వేర్ డెవలపర్ అని కూడా ఉంటాయి. నెక్స్ట్ మనకి మొబైల్ అప్లికేషన్ డెవలపర్స్ కూడా ఉంటారు, గేమ్ డెవలపర్స్ ఉంటారు, డేటా సైంటిస్టులు ఉంటారు, మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్స్ ఉంటారు, ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారు. నెక్స్ట్ మనకి మల్టీమీడియా ప్రోగ్రామర్ ఉంటారు, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ ఉంటారు. నెక్స్ట్ మనకి బిగ్ డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ యొక్క జాబ్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి స్టార్టింగ్ శాలరీ అయితే మనకి 20,000 మంత్లీ 20,000 అయితే ఉంటుందన్నమాట. అంతకు మించి అయితే ఎక్కువ అయితే ఎవ్వరికి ఉండదు. కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అయితే మనకి కొద్ది ఎక్కువ ఉండొచ్చు శాలరీస్. అండ్ మ్యాక్స్ వచ్చేసి 20 to 25 మంత్లీ 20 to 25 అయితే బేసిక్ శాలరీ అయితే ఉంటుంది. హై ప్యాకేజ్ అయితే ఏముండవు. స్టార్టింగ్ బేసిక్ ఫ్రెషర్స్కి అయితే, ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే కంపల్సరీ వాళ్ళకి హై శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. మంత్కి 50,000 80,000 ఈ విధంగా అయితే ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఫ్రెషర్స్కి అయితే మనకి మంత్లీ 20 to 25,000 అయితే వస్తుంది. అంత మించి ఎక్కువ రాదు, ఇంకా తక్కువనే ఇస్తారు. ఇంకా కొన్ని కంపెనీస్ అయితే ఓన్లీ హై కంపెనీస్ అయితే మనకి విప్రో కావచ్చు, TCL కావచ్చు, ఇలా మనకి ఇన్ఫోసిస్ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే మనకి ఫ్రెషర్స్ కూడా కొద్దిగా శాలరీ అయితే ఎక్కువనే ఉంటుంది. 25,000 కన్నా ఎక్కువనే ఉంటుందని చెప్పుకోవచ్చు. కొద్ది చిన్న కంపెనీలు అయితే చాలా తక్కువ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కెరియర్ ఆఫ్టర్ CSC అంటే మనకి బీటెక్ CSC కంప్లీట్ చేశాక మనకి హయ్యర్ స్టడీస్ చూద్దాం. హయ్యర్ స్టడీస్ అంటే మనకి MTech ఉంటుంది, MS ఉంటుంది, MBA. ఇవైతే చాలా ఎక్కువ మంది చేసే కోర్సెస్ అనమాట. ముందుగా వచ్చేసి మనకి MTech అయితే చూద్దాం. ఇది హయ్యర్ స్టడీస్ అని చెప్పుకోవచ్చు లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ చెప్పుకోవచ్చు. ఎవరైతే బీటెక్ CSC కంప్లీట్ చేసినాక ఈ MTech అయితే చేయొచ్చు అనమాట. MTechలో CSC స్టూడెంట్స్ చేసే కోర్సెస్ అయితే చూద్దాం. MTech ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, MTech ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MTech ఇన్ డేటా సైన్స్, MTech ఇన్ AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, MTech ఇన్ కంప్యూటర్ నెట్వర్క్ ఇంజనీరింగ్. ఇవైతే మనకి దీంట్లో ఉండే కోర్సెస్ అనమాట. MTech చేయాలనుకుంటే NITస్లో లేదా IITస్లో చేయండి లేదా ఫారెన్లో చేయండి, ఎందుకంటే మంచి వాల్యూ అయితే ఉంటుందన్నమాట. ఇక ప్రైవేట్ కాలేజీలో చేసి అట్లా చేయకండి, ఎందుకంటే
మనకి ఎంటెక్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్ కాబట్టి మనకి మంచి ఇన్స్టిట్యూట్లో చేస్తే ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఆఫ్టర్ బీటెక్ సిఎస్సి కంప్లీట్ చేసాక ఎంఎస్ కూడా చేయొచ్చు. ఎంఎస్కి వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ జిఆర్ఈ ఎగ్జామ్ రాసినట్లయితే మనకి ఎంఎస్ కోర్స్ కూడా చేయొచ్చు అనమాట. ఎంఎస్ కోర్స్ వచ్చేసి మనకి ఫారెన్లో కూడా చేయొచ్చు. ఎంఎస్ కోర్స్ అనేది మనకి కోర్సెస్ అయితే ఉంటాయి. ఎంఎస్లో కూడా మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంటుంది, మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ డేటా సైన్స్, మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. దీంట్లో మనకి డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఎంఎస్లో మనకి ఇష్టం ఉన్న సబ్జెక్టు, మనకి ఇష్టం ఉన్న కోర్సు దాని మీద అయితే మనకి ఎంఎస్లో అయితే ఏదైనా ఒక కోర్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంబీఏ కూడా చేయొచ్చు అనమాట. బీటెక్ సిఎస్సి కంప్లీట్ చేశాక మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఎంబీఏ కూడా చేయొచ్చు. ఎంబీఏలో మనకి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి, చూస్ చేసుకోవచ్చు. ఈ ఎంబీఏలో కూడా మనకి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. చూద్దాం. ఎంబీఏ ఇన్ ఫినాన్స్ అని, ఎంబీఏ ఇన్ మార్కెటింగ్, ఎంబీఏ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ఎం అంటారు, ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఐబీ అంటారు, ఎంబీఏ ఇన్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ అంటారు. ఈ ఎంబీఏ చేయడానికి మనకి ఎంట్రన్స్ టెస్ట్లు అయితే ఉంటాయి. స్టేట్ లెవెల్లో ఉంటాయి, నేషనల్ లెవెల్లో ఉంటాయి. నేషనల్ లెవెల్లో వచ్చేసి మనకి క్యాట్ కావచ్చు, మ్యాట్ అయితే ఈ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ 2 ఎంట్రన్స్ టెస్టులు రాసినట్లయితే మనకి బిజినెస్ స్కూల్స్ లేదా మనకి ఐఐఎమ్స్లో మనకి సీట్స్ అయితే వస్తాయి అనమాట. నెక్స్ట్ మనకి స్టేట్ లెవెల్లో వచ్చేసి మనకి టీఎస్ ఐసెట్ కావచ్చు, ఏపీ ఐసెట్ కావచ్చు, ఏ స్టేట్ కా స్టేట్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ టెస్టులు రాసినట్లయితే మనకి యూనివర్సిటీస్లలో లేదా ప్రైవేట్ కాలేజ్లలో మనకి సీట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, గవర్నమెంట్ కంపెనీస్ కూడా ఉంటాయి అన్నమాట. గవర్నమెంట్ కంపెనీస్ కొన్ని అయితే మనకి బీటెక్ సిఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళకైతే జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆ గవర్నమెంట్ కంపెనీస్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి సిడిఎసి అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అని ట్రైనీస్ అండ్ సైంటిస్ట్ని రిక్రూట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనమాట, ఎన్ఐసి అంటారు. సైంటిస్ట్ కావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్స్ కావచ్చు, ఇలాంటి రిక్రూట్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ డిఆర్డిఓ సైంటిస్ట్ని అయితే చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ మనకి ఈసీఐఎల్ ట్రైనీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు. ఎన్టీపీసీ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఐఓసీఎల్ వచ్చేసి ట్రైనీస్ని రిక్రూట్ చేసుకుంటారు. హెచ్పిసిఎల్లో కూడా సేమ్ ట్రైనీస్ అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పీజీసీఐఎల్ వచ్చేసి మనకి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ట్రైనీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు. మనకి డిఫరెంట్ గవర్నమెంట్ కంపెనీస్ అయితే రిక్రూట్ చేసుకుంటారు బీటెక్ సిఎస్సి కంప్లీట్ చేశాక.